అందరికీ నేను మీ సాగర్. వెల్కమ్ టు మైండ్ వాయిస్. సో బేసిక్గా వాళ్ళ కొత్త టాపిక్ ఏంటంటే స్పీకింగ్, మాట్లాడడం. ఎందుకు దీని మీద ఫోకస్ చేస్తున్నా ఇవాళ అంటే, నీ ప్రాబ్లమ్‌ని నువ్వు ప్రాపర్‌గా మాట్లాడలేకపోయినావనుకో, ఆర్ నువ్వు ప్రాపర్‌గా మాట్లాడి ఎక్స్‌ప్లెయిన్ చేపియలేకపోయినావనుకో, డెఫినెట్‌లీ అవతల పర్సన్‌కి ఆ ప్రాబ్లమ్ అనేది అర్థం కాదు. అండ్ నీకు సొల్యూషన్ 100% దొరకదు. సో మాట్లాడడం అంటే ఏది పడితే అది మాట్లాడడం కాదు. క్లారిటీతోని మాట్లాడడం. నీ థాట్స్‌ని నువ్వు బయటికి ఒక ప్రాపర్ వేతో నువ్వు తీసుకురావడంనే స్పీక్ అని అంటారనమాట. సో బేసిక్‌గా దీంట్లో కమ్యూనికేషన్ కూడా యాడ్ అవుతది. సో అంటిల్ అండ్ అన్లెస్ నీ కమ్యూనికేషన్ బాలేకపోతే అవతల పర్సన్‌కి నువ్వు చెప్పింది అర్థం కాదు. నేనేమంటున్నా అంటే, భయపడకుండా నీలో ఉన్న నీ థాట్స్, నీ హార్ట్‌లో ఉన్న నీ థాట్స్, నీ బ్రెయిన్‌లో ఉన్న నీ థాట్స్‌ని క్లారిటీగా నువ్వు బయటికి తీసుకురా. అవుట్‌పుట్ ఎట్లుండాలంటే, ఏదో మాట్లాడాలి గదా అని చెప్పేసి టప 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 మాట్లాడి వెళ్ళిపోవడం గాదు. నువ్వు మాట్లాడిన దాంట్లో ఒక ప్రాపర్ క్లారిటీ ఉండాలి. అండ్ ఒక సెంటెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్‌లో ఫార్మ్ అయిపోవాలి. సో దట్ ఏమైద్దంటే అవతల పర్సన్‌కి విననీకి కూడా ఇంట్రెస్ట్ వస్తది. నువ్వు చెప్పింది అర్థం చేసుకోనీకి ఇంట్రెస్ట్ వస్తది. అర్థం చేసుకున్న తర్వాత నీకు సొల్యూషన్ ఇయ్యనీకి కూడా మంచిగా అనిపిస్తా ఉంటది. సో నేనేమంటున్నా అంటే, నీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా, నువ్వు ఏ పర్సన్‌తోని మాట్లాడుతున్నా, స్పీక్ విత్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్‌తోని మాట్లాడు, క్లారిటీతోని మాట్లాడు. నీ మనసులో ఉన్న థాట్స్‌ని బయటికి తీసుకురా. ఆటోమేటిక్‌గా నీ ఎటువంటి ప్రాబ్లమ్ ఏ ప్రాబ్లమ్‌లో ఉన్నా నీకు సొల్యూషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతది. ఇఫ్ నీకు స్పీకింగ్ మాట్లాడడంలో నీకు భయం ఉన్నదంటే, ప్లీజ్ గెట్ బ్యాక్ టు మీ. ఐ యామ్ ద రైట్ పర్సన్. దిస్ ఇస్ ద రైట్ ఛానెల్. ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా స్పీకింగ్ గురించి మనం కూర్చొని డిస్కస్ చేసుకుందాం. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం విత్ ఎ న్యూ టాపిక్. అంటిల్ దెన్ బాయ్.